ఆర్టీసీ అభివృద్ధికి తీసుకున్న చర్యలకు కార్మికులు ఉద్యోగులు వెన్నుదన్నుగా నిలిచి సహాయ సహకారాలు అందించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో వీడ్కోలు సభ నిర్వహించారు. సంస్థాగత ప్రగతిలో బాధ్యతాయుతంగా వ్యవహరించానని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించామని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థతో ఉద్యోగులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని సజ్జనార్ భావోద్వేగానికి గురయ్యారు. 4 ఏళ్ల పాటు ఎండీగా పనిచేసిన రోజుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు, అధికారులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. చాలా స్కోప్ ఉంది మంచి పని చేయడానికి. ఈ సంస్థకు కూడా మంచి కాంట్రిబ్యూట్ చేయడానికి మంచి టీం ఉంది, మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది. ఈ 4 సంవత్సరం ఎట్లా గడిచిందో అర్థం కాలేదు. ట్రైన్లకే నేను మొన్న అనిపిస్తే 4 years అయిపోయింది, ఎట్లా అయిపోయింది అనుకున్నాను. ఇది జస్ట్ ట్రైన్లకే బుల్లెట్ ట్రైన్ టైప్ లో వెళ్ళిపోయింది. మెమరబుల్ టైం. పోలీసులు వేరే కూడా చాలా చోట్ల చేశాను, చాలా ఊర్లు కూడా తిరిగి, బట్ ఇక్కడ స్పెండ్ చేసిన టైం చాలా మెమొరబుల్ నాకు. ఐ వాజ్ ఆల్సో సునీల్ సార్ చెప్పినట్లు డెస్టినీ వాజ్ విత్ అస్. డెస్టినీ ఆల్సో డ్రోవ్ మీ టు కమ్ అండ్ వర్క్ విత్ యూ ఆల్. ఐ థింక్ దైవం కూడా ఏదో ఆశీర్వాదించి మీరు అక్కడ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నాకు ఇక్కడ పంపించిందేమో చెప్పి ఒక గాఢమైన ఫీలింగ్ ఎప్పుడు కూడా నాకు ఉంటుంది. బాగా ఎమోషనల్ గా మీ అందరితో కనెక్ట్ కావడం జరిగింది. ఈ 4 years ఇట్ వాజ్ అ వండర్ఫుల్ టైమ్. చాలా సాధించాను, చాలా యాజమాన్యం కూడా సాధించింది. దానికంతా కారణం మీరందరే చెప్పుకున్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా